ఆంధ్రాలో ఉన్నంత కులతత్వం ఎక్కడా కనపడలేదు నాకు. కుల కుల ప్రాతిపదికన డివిజన్సు, కుల ప్రాతిపదికన రాజకీయ పార్టీల వెనక ప్రజలు. దిస్ సార్ట్ ఆఫ్ ఎ డివిజన్, యూ కెనాట్ బిల్డ్ ఎ సొసైటీ, కెనాట్ బిల్డ్ ఎ ఫ్యూచర్ బేస్డ్ ఆన్ నారో సెక్టేరియన్ క్యాస్ట్ బేస్డ్ డివిజన్స్. సో సామాజికంగా ఇది, సాంస్కృతికంగా దెర్ ఇస్ అనదర్ క్రైసిస్ అనే సాంస్కృతిక ఫ్రంట్. అదేమిటి, నేను రెగ్యులర్గా లిటరేచరు, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ ఫాలో అవుతాను, ఏం జరుగుతోంది అనే దాని మీద. సో ఆంధ్ర యూస్ టు బీ ఏ ఫౌండేషన్ ఫర్ లిటరేచర్, ఆర్ట్, మ్యూజిక్. కూచిపూడి అక్కడి నుంచి వచ్చింది, భరతనాట్యం, వీధి నాటకాలు, బుర్రకథలు, హరికథలు, ఇవన్నీ కూడా డిసపియర్ అయిపోయినాయి. Correct. Everything is replaced now with films. Films have become the ideal for youth. They are providing inspiration. They are providing the role models. So there is a huge void, big gap in cultural platform. So you cannot build a society unless it is driven, it is imbued with culture. Literature, చదువుకోవడం, కొత్త సాహిత్యం, పోయిటరీ, పెయింటింగ్, ఆర్ట్, ఫైన్ ఆర్ట్స్. This gives inspiration. This gives a sense of confidence in our own past, our own culture. Correct. You see, without a past, there is no present. Without present, there is no future. So this is a continuum, this consciousness, and so there is a cultural crisis. Fifth is the crisis of the financial management, the economy. అప్పులు చేసి ప్యాకాట్ ఆడడం, అప్పులు చేసి ఆల్కహాల్ కొనుక్కోవడం, అప్పులు చేసి డ్రగ్స్ తీసుకోవడం. నో this is another big crisis that is confronting. Lastly, political crisis. So Andhra Pradesh is facing economic structural problem, it is facing an educational problem, it is facing a cultural crisis, a social crisis, and a political challenge. Political రెండు లోకల్ పార్టీలు, అవి కూడా సేమ్, పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. ఓ కుల ప్రాతిపదికన కొన్ని అదర్ కులాలని కోఆప్ట్ చేసుకుని నడుస్తున్న పార్టీలు. సో ఆంధ్రప్రదేశ్లో సమూలమైనటువంటి మార్పు వస్తే తప్ప ఈ విషయాల గురించి, వ్యవస్థని వదిలేద్దాం, ప్రభుత్వం పనిచేస్తుందా లేదా, ఎలా పనిచేస్తుంది, దాంట్లో లోటుపాట్లు ఏమిటి, లేకపోతేనేమో ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది, దాన్ని ఏం చేయాలి, దోస్ ఆర్ ఆల్ ఇష్యూస్, ఇంపార్టెంట్ ఇష్యూస్, దే నీడ్ టు బి డిస్కస్డ్. బట్ ప్రజలు ఆలోచించవలసింది ఏమిటంటే, స్ట్రక్చరల్గా యూ హ్యావ్ ఎ ప్రాబ్లం. కరెక్ట్. దానికి ప్రభుత్వం దోహదం చేయొచ్చు. ప్రభుత్వం దాన్ని మీకు ఇట్ కెన్ క్రియేట్ ఎన్ ఈకో సిస్టమ్ in which these things can be addressed. It can పాలసీలు చేయొచ్చు. బట్ ప్రజలు కూడా వీటి గురించి అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము మా పిల్లలకి ఏం చదువు చూపిస్తున్నాం, మేము వ్యవసాయంలో ఎంతకాలం బ్రతుకుతాం, ఈ కులతత్వం మీద ప్రాతిపదికన సమాజాన్ని నిర్మిస్తామా, మన సాంస్కృతికంగా ఏమైపోతున్నాం. సో ఈ రాజకీయ పార్టీలు మా భవిష్యత్తు నిర్ణయిస్తాయా, ఈ యొక్క నాయకులైనా మనకు కావాల్సిన వాళ్ళు, ఈ అంశాల మీద తీవ్రమైనటువంటి, మీరు చెప్పారు చూసారా, చర్చ, అది సామాజికంగా, రాజకీయంగా ఇన్స్పైర్డ్ కాదు, సామాజికంగా దీని మీద చర్చ, ఆలోచన, దాని మీద ఒక యాక్షన్ ప్రజల నుంచి రావాల్సిన అవసరం ఉంది. కానీ సార్, అంటే మీలాంటి మీ దగ్గరున్న ఇన్ఫర్మేషన్ కానివ్వండి, మీ దగ్గరున్న నాలెడ్జ్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ప్రస్తుత గవర్నమెంట్ వాళ్ళకు కూడా తెలుసు కదా, వాళ్ళు ఏం పిల్లలేదా మిమ్మల్ని మాకు కొంచెం అడ్వైస్ చేయండి, వాట్ వీ కెన్ డూ ద బెస్ట్ ఫర్ ద సొసైటీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇంట్రెస్ట్ లేదు? అంటే ప్రజలకి చైతన్యం చేయవలసిన అవసరం ఎక్కువ ఉందమ్మా. అంటే ఒక ప్రభుత్వంలో పనిచేస్తాం కదా, 36 ఏళ్ళు 38 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఇంకా అంటే ప్రభుత్వంలో తప్పకుండా అంటే ఏదన్నా ఐడియాస్ కానీ, సపోర్ట్ కానీ, అడ్వైస్ కానీ, అంటే నేను వెళ్ళి ఇది చేస్తాను అనే కంటే కూడా, ఇదిగో ఇది మీరు చేయగలరా, నాకు ఈ విషయంలో మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టీస్ అవసరం అంటే తప్పకుండా. దెర్ ఇస్ నథింగ్ లైక్ పబ్లిక్ సర్వీస్.
I still value public service above everything else. కరెక్ట్. And I think it's a great blessing.